అల్లుడు. వెళ్దాం పదమా. కన్న తల్లి ఆశీర్వాదం ఉంటే కూతురు విజయం సాధిస్తుందని వేద చెప్తుంది కదా. అనయా అనయా, ఎక్కడున్నావా? నువ్వెక్కడున్నావా అని చూస్తున్నాను. రేపటి క్యాటరింగ్ ఆర్డర్ ఉంది కదా, దాని గురించి మాట్లాడాలి. దాని గురించి తర్వాత, అంతకన్నా ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి అన్నయ్యా? బాలుకి నిజం తెలుసా? ఏ నిజమన్నయ్యా? అదే అన్నపూర్ణ వేదాలు కన్న తల్లి కూతుళ్ళనే విషయం. బాలుకి తెలుసా? నిన్నేరా అడిగేది. వాళ్ళిద్దరూ సొంత తల్లి కూతుళ్ళని బాలుకి తెలుసా? అదేంటన్నయ్య అలా అడిగావు? వాడికెలా తెలుస్తుంది? వాడు వాళ్ళ దగ్గర ప్రవర్తించిన తీరలా ఉంది. వేద బయటికి వెళుతుంటే బాలు చేసిన హడావిడి, నీతో గుసగుసలాడ్డం, ఏదో కావాలని పని సృష్టించి వేదకి అన్నపూర్ణ ఎదురొచ్చేలా చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజం తెలిసేమో అని అనుమానంగా ఉంది. మీరిద్దరూ స్నేహంగా ఉంటారు, అన్ని విషయాలు పంచుకుంటారు. ఏదో ఒక సందర్భంలో భావోద్వేగంలో అన్నపూర్ణే వేద కన్న తల్లని వాడితో చెప్పావా? అన్నయ్యకిలా అనుమానం వచ్చిందేంటి? నీ అనుమానం నిజమే అని అన్నయ్యకి చెప్పేద్దామా? కానీ చెబితే వేద బాలుల ప్రేమ విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రేమ లలిత వదినికి ఇష్టం లేదు, పెళ్లికి ఒప్పుకోదు. దీనివల్ల అన్నయ్యకి లలిత వదినికి గొడవలు జరుగుతాయి. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలక కొత్త సమస్య వస్తుంది. వద్దు, ఇప్పుడు చెప్పకూడదు. చెప్పవేంట్రా? లేదన్నయ్య, మనిద్దరికీ తప్ప వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళని ఇంకెవరికీ తెలీదు. మరైతే అన్నపూర్ణనే వేదకు ఎదురొచ్చేలాగా చేయాలని ఎందుకంత ఆరాటపడ్డాడు? అదేంటన్నయ్య, బాలుకి అన్నపూర్ణ వదినంటే ప్రాణం. ఈ రెండు కుటుంబాల్లో ఏ మంచికైనా శుభకార్యానికైనా పెద్ద వదిన ఎదురొస్తే మంచి జరుగుతుందని వాడి నమ్మకం. వేదాకి పికిల్స్ బిజినెస్లో అంతా మంచి జరగాలని కోరుకున్నాడు కాబట్టే అలా చేశాడు. దాంట్లో ఏముంది? నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే అన్నయ్య. వాడి ఉత్సాహం చూస్తుంటే నిజంగా తెలిసేమో అనిపించింది, భయం వేసింది. అందుకే నిన్ను అడిగాను. వాడికి తెలిస్తే నీ వల్లే తెలియాలి. నేను చెప్తానా అన్నయ్య? నా అంతటి నేను చెప్పలేదు. అసలు ఈ నిజం అందరికీ తెలిస్తే బావుంటుంది. లలిత పెంచిన బంధం పెనవేసుకోవడం వల్ల వేద కన్న కూతురు కాదంటే లలిత తట్టుకోలేదు. పుట్టుకతోనే కన్న కూతుర్ని దూరం చేశాను అని తెలిస్తే అన్నపూర్ణ తట్టుకోలేదు. అందుకే ఈ రహస్యాన్ని దాచుంచవలసి వస్తుంది. సరేరా అన్నయ్య, క్యాటరింగ్ తర్వాత మాట్లాడదాన్రా. నన్ను క్షమించన్నయ్య. రాముడికి లక్ష్మణుడు ఎంత నిజాయితీగా ఉంటాడో నేను నీ దగ్గర అలాగే ఉంటాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం అలా లేను. నేను అబద్ధం చెప్పాను. నీకు చెప్పాలని ఉన్నా నీకు చిన్న వదినికి మధ్యలో గొడవలు వస్తాయని చెప్పలేకపోయాను. బాలు వేదాలు వాళ్ళ ప్రేమ గురించి పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించాక బాలుకి నిజం తెలుసన్న విషయం నీకు చెప్తాను.